శివారు ప్రాంత ప్రజలకు అందుబాటులో వైద్య సేవలందించే లక్ష్యంతో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని ఆల్వాల్లో ప్రభుత్వం నిర్మిస్తున్న తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ టిమ్స్ ఆస్పత్రి 2 నెలల్లో పూర్తయ్యేలా అధికార యంత్రాంగం చర్యలు తీసుకుంటోంది. దాదాపు 900 కోట్ల రూపాయల వ్యయంతో 12 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో 1000 పడకల ఆల్వాల్ టిమ్స్ ఆస్పత్రి నిర్మాణం పనులు తుది దశకు చేరుకున్నాయి. 35 విభాగాలు, 24 ఆపరేషన్ థియేటర్లు ఉండే ఈ ఆస్పత్రిని కార్పొరేట్ ఆస్పత్రికి ధీటుగా సకల సౌకర్యాలు, సేవలు ఉండేలా ఆస్పత్రిని నిర్మిస్తున్నారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టర్ గౌతమ్ ఆస్పత్రి తుది పనులు త్వరగా పూర్తయ్యేలా స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. అత్యాధునిక శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంతో ఉపాధ్యాయులకు బోధనా విధానాలు తెలియజేసే లక్ష్యంతో నాచారంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో ఉపాధ్యాయులకు ఇటీవల 5 రోజుల వేసవి శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ శిబిరంలో పాల్గొని పర్యవేక్షించిన జిల్లా కలెక్టర్ గౌతమ్ ఆధునిక సాంకేతికతపై శిక్షణలో పాల్గొన్న ప్రభుత్వ ఉపాధ్యాయులకు దిశానిర్దేశం చేశారు. టెక్నాలజీ పరంగా విద్యా బోధనా సామర్థ్యాలను పెంపొందించడానికి విద్యారంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా ఉపాధ్యాయులు తమను తాము ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ విద్యార్థులకు బోధించాలన్నారు. భూ సమస్యల శాశ్వత పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన భూభారతి చట్టం సక్రమ అమలు, ప్రజలకు ఈ చట్టంపై అవగాహన కల్పించడం కోసం జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించారు. జిల్లాలోని కీసర మండలం ధర్మారం గ్రామంలో నిర్వహించిన సదస్సులో కలెక్టర్ గౌతమ్ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రైతులతో ముఖాముఖి మాట్లాడి వారి సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. భూభారతి చట్టంపై అవగాహన కల్పించి రైతుల సందేహాలను నివృత్తి చేశారు. రైతులు అందించిన దరఖాస్తులను, సిబ్బంది పనితీరు పరిశీలన జరిపి అధికారులకు పలు సూచనలు చేశారు. తెలంగాణ ప్రభుత్వం యువతకు స్వయం ఉపాధి కల్పించాలన్న లక్ష్యంతో ప్రవేశపెట్టిన రాజీవ్ యువ వికాసం పథకంలో వచ్చిన దరఖాస్తులపై జిల్లా అధికార యంత్రాంగం సునిశ్చిత పరిశీలన జరుపుతోంది. అర్హులైన ప్రతి ఒక్కరికి ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరేలా దరఖాస్తులను పరిశీలించాలని సంబంధిత అధికారులు సిబ్బందికి సూచిస్తున్నారు. పరిశీలనలో అర్హులైన వారి దరఖాస్తులను బ్యాంకర్స్ లాగిన్ లోకి పంపించాలని, ఆన్లైన్ లో అప్లోడ్ చేయని అవసరమైన సర్టిఫికెట్ల కోసం అభ్యర్థులకు ఫోన్ చేసి తెప్పించుకుని బ్యాంకర్స్ లాగిన్ కి పంపించాలని ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు ప్రక్రియను అధికారులు, సిబ్బంది వేగవంతం చేశారు. కేంద్రాల్లో ధాన్యం తడవకుండా, రైతులు నిరీక్షించకుండా కొనుగోళ్లు త్వరితగతిన పూర్తయ్యేలా యంత్రాంగం తగిన జాగ్రత్తలు తీసుకుంటోంది. జిల్లాలోని ఏదులాబాద్, మాచారం, కీసర కొనుగోలు కేంద్రాలను జిల్లా అధికారులు తనిఖీ చేసి కొనుగోలు, రవాణా ప్రక్రియను పరిశీలించి సిబ్బందికి తగిన సూచనలు ఇచ్చారు. ఇప్పటి వరకు మేడ్చల్ జిల్లాలో 951 మంది రైతుల నుంచి 5056.560 టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామని పౌర సరఫరాల అధికారులు తెలియజేశారు. కొనుగోలు చేసిన ధాన్యానికి 48 గంటల్లోపు రైతుల ఖాతాలకు ఆన్లైన్ ద్వారా డబ్బులు జమ చేస్తున్నామన్నారు. జిల్లాలోని నిజాంపేట నగరపాలక సంస్థ పరిధిలోని నీటి కుంటలను సుందరీకరించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. పర్యావరణ హితంతో పాటు ప్రజలకు ఆహ్లాదం అందించే విధంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. వరద నివారణకు ముందస్తు చర్యలను సైతం ఇందులో అమలు చేయాలని భావిస్తున్నారు. మొదటి విడతగా వేర్వేరు ప్రాంతాల్లోని 3 కుంటలను ఎంపిక చేశారు. నగరపాలక సంస్థ పరిధిలోని పలు కుంటలు జనావాసాల మధ్య ఉన్నాయి. వాటిని అభివృద్ధి చేయకపోవడంతో ఉనికిని కోల్పోయే దుస్థితి నెలకొంది. స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ నుంచి 6 ఏళ్లకు సంబంధించిన బకాయి నిధులు విడుదలవడంతో అధికారులు అభివృద్ధి బాట పట్టారు. నిజాంపేట నగరపాలక సంస్థ కమిషనర్ సాబెర్ అలీ ఆదేశాల మేరకు నిజాంపేటలోని పాపయ్యకుంట, విజ్ఞాన్ స్కూల్ సమీపంలోని ఆచారికుంట, బాచుపల్లి, ఎస్ఆర్ఆర్ ఫ్రైడ్ వద్ద ఉన్న మొండి కుంటలను 10 కోట్ల రూపాయలతో మొదటి విడతగా అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. సుందరీకరణకు ఎంపిక చేసిన కుంట కట్టలను మరింత అభివృద్ధి చేస్తారు. పాఠశాలలు తెరిచిన రోజే విద్యార్థుల చేతిలో పాఠ్య పుస్తకాలు ఉండేలా జిల్లా విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. గత ఏడాది ఏర్పడిన లోపాలను సరిచేసుకుని ప్రణాళిక సిద్ధం చేసింది. ఎక్కడా ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. జిల్లాలో విద్యార్థులకు అవసరమైన పాఠ్య పుస్తకాలను సిద్ధం చేశారు. జిల్లాలో మొత్తం 108 జడ్పీ పాఠశాలలు, 22 ప్రాథమికోన్నత పాఠశాలలు, 375 ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి. పాఠశాల పునః ప్రారంభం కాగానే విద్యార్థులకు సకాలంలో పుస్తకాల పంపిణీ జరిగేలా సన్నాహాలు చేసినట్టు జిల్లా విద్యాశాఖాధికారిని ఐ విజయ్ కుమారి తెలియజేశారు. ఇప్పటికీ 84% పాఠ్యపుస్తకాలు పాఠశాలలకు వచ్చాయని, మిగతావి వారం రోజుల్లో వస్తాయని ఆమె పేర్కొన్నారు.